విశాఖ జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త అడారి ఆనంద్ పాలు పాల పదార్థాలతో తండ్రి నెలకొల్పిన విశాఖ డైరీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. రాజకీయాలకు దూరంగా ఉండి రాజకీయాల్ని శాసించే కుటుంబంగా పేరుండడంతో 2019 ఎన్నికల ముందు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలైన అడారి ఆనంద్ వ్యాపారాల్లో ప్రస్తుత ప్రభుత్వానికి లొసుగులు కనిపించాయట. అసెంబ్లీలో దానిపై చర్చ కూడా జరిగింది. హౌస్ కమిటీ వచ్చి విచారణ చేసి వెళ్ళింది. దాంతో ఆనంద్ క్షణాల్లో రెండు రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాన్ని పక్కన పెట్టి జాతీయ పార్టీ బీజేపీలో జాయిన్ అయిపోయారు. అంతే, కేసులు గాల్లో కలిసిపోయాయట. బీజేపీ ఆయనకు రాష్ట్రంలో కీలకమైన పదవిని కూడా కట్టబెట్టింది. అదే పొలిటికల్ సర్కిల్స్ లో వివాదానికి కారణమవుతోందట. ఉత్తరాంధ్రలో ఆడారి తులసీరావు పేరు తెలియని వారుండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పాల డైరీని నడిపి పాల పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. బహుశా ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో విశాఖ డైరీ పేరు తెలియని వాళ్లు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా పాల వ్యాపారాన్ని ప్రజల, రైతుల నమ్మకంతో నడిపిన ఆడారి తులసీరావు కుటుంబానికి ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయంగా మంచి పేరుంది. ఆడారి తులసీరావు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు. తులసీరావు కోరుకుంటే కావలసిన పదవి వచ్చేది. కానీ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లకుండా పరోక్షంగా టీడీపీకి సపోర్ట్ చేస్తూ ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మారారు. ఆడారి తులసీరావు మరణం తరువాత విశాఖ డైరీకి చైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ విశాఖ డైరీ పాల వ్యాపారాన్ని భారీగా విస్తరించారు. తులసీరావు మరణం వరకు రాజకీయాలపై పెద్ద ఆసక్తి లేని ఆడారి ఆనంద్ ప్రత్యక్ష రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలగటంతో 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. ప్రభుత్వం ఒక్కసారిగా మారటంతో రాజకీయంగా ఎదగటంతో పాటు తన వ్యాపార సామ్రాజ్యానికి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేలా నిర్ణయం తీసుకుని వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఆడారి ఆనంద్ వైసీపీ తీర్థం పుచ్చుకున్న రోజు నుంచి 2024 ఎన్నికల్లో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వరకు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహించి అటు వైసీపీకి ఇటు తనకు ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. దురదృష్టం ఏ రూపంలో ఆడారి ఆనంద్ ను వెక్కిరించిందో తెలియదు కానీ చేతి నిండా డబ్బులున్నా 3 ఏళ్లకు పైగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కాకపోయినా అడిగిన అవసరాలన్నీ తీర్చిన ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి బరిలో నిలిచి ఓటమి చెందారు. ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీలో జాయిన్ అయిన రోజు నుంచి 2024 ఎన్నికల వరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ఖర్చుతో పాటు విశాఖ జిల్లాకు సంబంధించిన ఎన్నికల ఖర్చులు కూడా విశాఖ డైరీ డబ్బులను దుర్వినియోగం చేసి ఖర్చు చేశారని అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఆరోపించడం మొదలుపెట్టారు. టీడీపీ స్థాపించిన రోజు నుంచి అటు ఎన్టీఆర్ తో పాటు ఇటు చంద్రబాబుతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న ఆడారి కుటుంబం సడన్ గా ఆనంద్ కుమార్ పార్టీ మారటాన్ని కూటమి నాయకులు జీర్ణించుకోలేకపోయినట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ చంద్రబాబు అవకాశం కల్పించినా ఎన్నికల్లో ఓటమి చెందటంతో ఆస్తులను కాపాడుకోవటానికి క్షణాల్లో పార్టీ మారిపోయాడని టీడీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టిన వెంటనే విశాఖ డైరీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని విచారణ చేపట్టాలని తీవ్ర స్థాయిలో విశాఖ ఎమ్మెల్యేలు సీఎంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అసెంబ్లీలో సైతం విశాఖ డైరీలో జరిగిన అవకతవకల మీద ఎమ్మెల్యేలు చర్చ సాగించారు. సంచలనంగా మారింది. దీంతో స్వయాన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేల డిమాండ్ మేరకు విశాఖ డైరీపై విచారణకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూని చైర్పర్సన్ గా నియమించి హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. సభా సంఘం ఏర్పడిన వెంటనే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలోని కమిటీ విశాఖ డైరీలు తనిఖీలు చేసి చాలా అవకతవకలు జరిగాయని రిపోర్ట్ తయారు చేసి స్పీకర్కు అందిస్తామని ప్రకటన చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏ రోజైతే అసెంబ్లీ హౌస్ కమిటీ తనిఖీలు చేసిందో ఆ క్షణమే ఆడారి ఆనంద్ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయిపోయారు. ముందు నుంచే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందని భావించిన ఆడారి ఆనంద్ విశాఖ డైరీలో జరిగిన అవకతవకలు బయటపడకుండా ఉండాలంటే జాతీయ పార్టీ అయిన బీజేపీ ఒక్కటే మార్గమని భావించి క్షణం ఆలోచించకుండా బీజేపీ జెండా కప్పుకున్నారంటారు. ఆడారి ఆనంద్ అలా పార్టీ మారారో లేదో విశాఖ డైరీపై వేసిన హౌస్ కమిటీ బుట్టదాఖలైందన్న అభిప్రాయం వ్యక్తం
వ్యక్తమైంది. దీనికి తోడు విశాఖ జిల్లా నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నిక కావటం, తాజాగా ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో ఆడారి ఆనంద్ కు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కీలకమైన పదవిని ఇవ్వటంతో బీజేపీలో ఆడారి ఆనంద్ టైం స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. అయితే ఆడారి ఆనంద్ కు ఏపీ బీజేపీలో కీలక స్థానం దక్కటంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉండడంతో విశాఖ డైరీపై వేసిన హౌస్ కమిటీ దర్యాప్తు ముందుకు వెళుతుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. కూటమిలో బీజేపీ మిత్రపక్షంగా ఉండటం, ఆడారి ఆనంద్ కు రాష్ట్ర స్థాయి పదవి దక్కటంతో కూటమి ప్రభుత్వం డైరీ వ్యవహారాలపై దూకుడుగా వెళుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో విశాఖ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా అందరూ కలిసి విశాఖ డైరీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేశారు. ఒక్కసారిగా ఆడారి ఆనంద్ బీజేపీలో జాయిన్ అవ్వటం, కీలకమైన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదవి చేపట్టడంతో హౌస్ కమిటీ ముందుకు వెళుతుందా లేదా అనే చర్చ కొనసాగుతోంది. కూటమిలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం కూటమి ప్రభుత్వం ఆడారి ఆనంద్ నిర్వహిస్తోన్న డైరీపై విచారణను ముందుకు తీసుకువెళితేనే కూటమి ప్రభుత్వానికి నిజాయితీ ఉన్నట్లు ప్రజలు గుర్తిస్తారని అంటున్నారు. కానీ ప్రస్తుతం అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కూటమి ప్రభుత్వంలో ఎవరు జాయిన్ అయినా వాళ్లపై ఉన్న కేసులు, విచారణలు తక్షణమే ఆగిపోతాయని ప్రచారమున్న నేపథ్యంలో రాజకీయంగా ఆడారి ఆనంద్ కుమార్ సేఫ్ జోన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఆడారి ఆనంద్ కుమార్ కమలం కండువ కప్పుకుని ప్రత్యర్థులందరికీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్లయింది. దీనికి తోడు ఏపీ బీజేపీ అధిష్టానం కీలకమైన రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవిలో కూర్చోబెట్టడంతో ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే చర్చ కొనసాగుతోంది. మరి కూటమి ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది కాబట్టి విచారణ కొనసాగిస్తుందా? కూటమి పార్టీలో ఉన్న నాయకుల జోలికి వెళ్లకుండా వేచి చూసే ధోరణి అవలంబిస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.